ఈ జనవరి 31 శని త్రయోదశి నుండి సింహ రాశి వాళ్ళకి సింహ ద్వారాలు ఓపెన్ అయ్యాయి. సో సింహ ద్వారం అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టే ద్వారం. ఏ దేవుడికైనా చూడండి, ఏ ఇంట్లోనైనా సింహ ద్వారానికి ప్రాధాన్యతనిస్తారు. ఎందుకనంటే మనం ఏదైనా ఒక పని చేయడానికి, మంచి పని కానివ్వండి, చెడు కార్యం కానివ్వండి, ఆ ద్వారం గుండా వెళ్తేనే ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి ఆపదలు లేకుండా ఆ పని పూర్తవుతుంది. ఎవరైతే సింహరాశిలో జన్మించారో ఇంకా వాళ్ళకి సింహద్వారం ద్వారా వాళ్ళ పనులన్నీ పూర్తయ్యే రోజు రానే వచ్చేసింది. మీరు సింహరాశిలో జన్మించినట్లయితే ఒక్కసారి మీ పేరులోని దోషాన్ని సవరించుకోండి. ఎందుకనంటే సింహరాశిలో జన్మించిన వాళ్ళకి అష్టమ శని ప్రభావం కారణంగా ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా నమ్మిన వాళ్ళ చేతిలో మోసపోవడం, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, కుటుంబపరంగా సమస్యలు, వివాహంలో ఆలస్యం అవడం, చదువుల్లో పై చదువుల కోసం వెళ్ళాలంటే బ్యాంకు లోన్లో ఇబ్బందులు కలగడం, అన్నీ సమకూర్చిన తర్వాత ఏదో ఒక కారణం చేత మళ్ళీ మొదటికి రావడం. ఎప్పుడైతే సింహరాశి వాళ్ళకి ఇవన్నీ ప్రభావాలు ఉన్నాయో, ఎంత కష్టపడ్డా డబ్బు మిగలకపోవడం, ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ఎవరో ఒకరు కించపరచడం, మీ ప్రమేయం లేకుండానే, మీకు సంబంధం లేకుండానే మీరు అనూహ్యంగా అవతలి వాళ్ళతో మాటలు పడుతున్నారంటే ఒక్కసారి మీ పేరులో ఉన్న దోషాన్ని చూడండి. ఎందుకనంటే నిండు కుండ ఎప్పటికీ తొనకదండి. ఎప్పుడైతే కుండలో వాటర్ సగం కానీ 3/4 ఉంటుందో అప్పుడే కుండ తొనుకుతూ ఉంటుంది. మీ పేరులో ఖచ్చితంగా దోషం ఉంటేనే మీరు ఇవన్నీ జీవితంలో చవి చూడాల్సి వస్తుంది. ఎవరైతే సింహరాశిలో జన్మిస్తారో ఒక్కసారి నన్ను పర్సనల్గా కలిసే ప్రయత్నం చేయండి. మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాసిల్లుతుంది.